ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏం మారదు. అండ్ బయాప్సీ చేస్తే స్పిల్ అయ్యే రిస్క్ ఉంది అన్న వాటిల్లో మాత్రమే చేయము. అలా కాకుండా మిగతా అన్నిట్లో యూనివర్సల్లీ 95% ఆఫ్ ద కేసెస్‌లో బయాప్సీ చేస్తాము. అండ్ బయాప్సీ వెన్ యువర్ డాక్టర్ అడ్వైజెస్ రిస్క్స్, బెనిఫిట్స్ అన్నీ ఔట్‌వే చేసుకునే అడ్వైస్ చేస్తారు. దాంతో స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఉండదు. హుహు. సో, ఇది ఈ మిత్ యాక్చువల్ చాలామంది ఈ టెస్ట్‌ల విషయంలో కూడా భయపడుతూ ఉంటారు. భయపడుతూ ఉంటారు. హ్మ్. చాలా భయపడుతూ ఉంటారు. ఇప్పుడు నేను మ్యామోగ్రామ్ చేయించుకోండి అంటే, మ్యామోగ్రామ్‌లో రేడియేషన్ వాడతారు కదా డాక్టర్, రేడియేషన్‌తో క్యాన్సర్ వస్తుంది కదా అంటారు. ఇవన్నీ హాఫ్ బేక్డ్ మిత్స్ అన్నమాట. ఓకే. మ్యామోగ్రామ్‌లో రేడియేషన్ వాడతాం. కానీ ఎంత డోస్‌లో వాడతాము? ఆ డోస్‌లో వాడే రేడియేషన్‌తో క్యాన్సర్ రావాలి అంటే 3000 నుంచి 4000 మ్యామోగ్రాములు తీయించుకోవాలి. ఎవరన్నా ఒక మనిషి అన్ని మ్యామోగ్రాములు తీయించుకోగలరా? హుహు. తీయించుకోలేరు. సో, ఆ రిస్క్ చాలా తక్కువనమాట. వెరీ మినిమల్ రిస్క్. రిస్క్ టు బెనిఫిట్ ఎక్కువున్నప్పుడే సజెస్ట్ చేస్తామనమాట. హ్మ్. జనరల్‌గా అందరికీ చెప్పేయం గదా! హ్మ్. ఎవరికన్నా అడ్వైస్ చేస్తున్నామంటే వాళ్ళకి రిస్క్, బెనిఫిట్ కంపేర్ చేసుకొని, హ్మ్. ఆ రిస్క్ కన్నా బెనిఫిట్ ఎక్కువున్న వాళ్ళకే టెస్ట్ చెప్తాం. ఓకే డాక్టర్.